సతీష్ తేజ 2 ఎకరాలు వేసా. గుంటూరు నుంచి తెచ్చాం సార్. ఇత్తనం బాగుంది, నలుగురికి ఉపయోగపడే ఇత్తనం ఇది. ఈనాడు కూడా మన చరిత్రలో కూడా ఈ ఇత్తనాన్ని చూడాల. ఎందుకంటే మేము రైతులు అనుకునే ఇత్తనం ఫలానికి చోట ఉంది గుంటూరులో అనేటట్టుగా పోయి తీసుకొని వచ్చి వేసిన మొక్క వేసినట్టే బతికిందండి. ఇప్పుడు వరకు అయితే మాత్రం పర్వాలేదు, ఏవనగా ఉంది. ఏ జబ్బు రాలే, ఎర్రాకు రాలే, పండాకు రాలేదు, దీన్ని నల్లి కూడా పట్టుకోలేదు, చక్కగా ఉంది. మళ్ళీ సారికైనా ముందుకు ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినా కానీ ముందుకు 4 ఎకరాలు వేయగలుగుతానే ధైర్యం ఉంది. ఇత్తనం బాగుంది. గింజ కూడా ఏ మాత్రం కూడా పాల్టు కాల. గింజలు గింజ వేసినట్టు మలిచింది, బాగుంది. మొలక సత బాగుంది, ఏవనగా ఉంది. ఏర్లు మంచిగా చక్కగా ఉన్నాయి. వేసినట్టు మొక్క కూడా చక్కగా బతికింది. గుబురుగా ఉంది చెట్టు. దీనికి ఏ మాత్రం కూడా సాగులేదు, అట్లా చక్కగా వచ్చేసిందండి. పర్వాలేదు. ముందుకైతే 4 ఎకరాలు కాదు 5 ఎకరాలు వేసే అంత శక్తి, ధైర్యం ఉన్నది అండి గిత్తనం చూసి. పంట బాగుంది. ఇగురు కాస్తున్నాయి, కాయ మంచిగా ఉంది. ఇదైతే మాత్రం ఇంకొక నలుగురు వేసుకోవాల్సిన పంట. ఇది ఉపయోగపడుతుంది అండి. ఇదైతే రిజల్ట్ బాగుంది. ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది పంట. పర్వాలేదు, బాగుంది. ఇంకా పంట కూడా ముందుకైతే మాత్రం 4 ఎకరాలనే వేయగలిగే ధైర్యం ఉంది పంటను చూసి. ఇగురు